హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఈవినింగ్ స్నాక్స్ కండి. పిల్లలకి చాలా బాగుంటాయి అన్నమాట. మనకు లంచ్ బాక్సెస్కైనా వేటికైనా చాలా బాగుంటాయి. దానికోసం నేను 1 కప్పు అటుకులు, 1 కప్పు కార్న్ఫ్లాక్స్, హాఫ్ కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను అన్నమాట. ఇవి మాత్రం చాలా బాగుంటాయండి. ఈ మూడింటిని మనమైతే ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. దానికోసం నేను ముందుగానే ఆయిల్ పోసి పెట్టుకున్నానండి. డీప్ ఫ్రైకి కావాల్సిన వరకు ఆయిల్ పోసి పెట్టుకున్నాను. ఆయిల్ మాత్రం బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం తెచ్చి పెట్టుకున్నాం కదా అటుకులు, వాటినైతే వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతాయండి. జాగ్రత్తగా చూసుకోండి. హాఫ్ మినిట్లో వేగిపోతాయి అన్నమాట. చూసారా ఇలా ఫ్రై అయిన వాటిని అలాంటి జాలి గిన్నెలో తీసుకోండి. రిమైనింగ్ ఆయిల్ ఏమైనా ఉంటే మొత్తం కూడా వణికిపోతుంది అన్నమాట. ఈ విధంగా తీసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మిగిలిన అటుకులు ఉన్నాయి కదా, వాటిని కూడా వేయించేసుకోండి. పిల్లలకి స్కూల్ బాక్స్కి చాలా బాగుంటాయి. తప్పకుండా చేసుకోండి. హెల్దీ కూడా ఇవి. ఇందులోనే సగ్గుబియ్యం నేనైతే సన్నవి తీసుకున్నానండి, కానీ లావు అయితే చాలా బాగుంటాయి. నా దగ్గర అందుబాటులో సన్నవి ఉండేసరికి ఇవే వాడుతున్నాను. వీటిని ఒక 1 అవర్ ఎండలో పెట్టేసి తర్వాతకి ఫ్రై చేసుకోండి. చాలా బాగా వస్తాయి ఇవి కూడా. ఇదైతే ప్యూర్లీ ఆప్షనల్ అండి, మీ ఇష్టం, కానీ చాలా బాగుంటాయి. ఇందులోనే కార్న్ఫ్లాక్స్, ఇవి కూడా చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతాయి. చూసి జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే పుట్నాలు హాఫ్ కప్పు తీసుకున్నానండి. పుట్నాలు ఇవి కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. పుట్నాలు కూడా జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. మనం తింటున్నప్పుడు స్నాక్స్ మధ్యలో మధ్యలో ఇవి కూడా తగులుతుంటే మంచి బాగుంటాయి అన్నమాట. ఇవి కూడా ఒక హాఫ్ కప్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి ఆల్మోస్ట్. వీటిని కూడా తీసేసుకోండి. ఇందులోనే పల్లీలు కూడా తీసుకుంటున్నానండి నేను ఒక హాఫ్ కప్పు. ఇవి కూడా చాలా బాగుంటాయి. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే తొందరగా మాడిపోతే లోపల పచ్చి పచ్చిగా అలానే ఉంటాయి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. మన పల్లీలు కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుందాం. ఇందులో నేను ఉప్పు మిరపకాయలు కూడా వేసుకుంటున్నానండి. ఇవి కూడా చాలా టేస్ట్ ఉంటాయి. మన స్నాక్కి కారం కావాలి కదా, నేను వెల్లుల్లి కారం తయారు చేసుకుంటున్నాను. దానికోసం ఉప్పు అలాగే రెడ్ చిల్లీ పౌడర్ 2 ఈక్వల్గా తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను. ఒక 10 దాకా వేసుకొని మరీ ఫైన్ కాకుండా ఒక రౌండ్ ఎచ్చాపచ్చగా రుబ్బుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మరొక బాండీ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేయాలి. ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఉప్పు మిరపకాయలు, కార్న్ఫ్లాక్స్, అటుకులు, సగ్గుబియ్యం, ఈ మూడింటిని వేసి ఒకసారి అలా కలుపుకోండి బాగా. పుట్నాలు, పల్లి కూడా యాడ్ చేయండి, కరివేపాకు, వీటన్నిటిని వేసాక పైనుంచి మనం మిక్సీ పట్టుకున్నాం కదా వెల్లుల్లి కారం, మన రుచికి సరిపడా మీరైతే వేసుకోండి. చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఈ స్నాక్స్. పిల్లలకైనా సరే, మనకి లంచ్ బాక్సెస్కి అయినా సరే, వేటికైనా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు. చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంటుందండి. భలే టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా ఇవన్నీ కూడా. సో పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా ఏమున్నాయి ఆ బాక్స్లలో ఆలోచిస్తాం కదా, ఇవి పెట్టేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.